అయ్యయ్య అయ్యా, నిజంగా తిండి వేరు ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంది. బాయ్ రా అయాన్. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు. నా పక్కన ప్యాసింజర్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. వెంటనే మొత్తం హీరో హోస్టర్స్ అందరూ వచ్చారు. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు యూఏఈలో లాస్ట్ డే అనమాట. ఈరోజు ఈడు చాక్లెట్ తినడంలో బిజీగా ఉన్నాడు. తిను. ఈరోజు నైట్ మంది ఫ్లైట్, ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో దిగిపోతాం. అయితే వెళ్ళే ముందు మా చిన్నోడికి చిన్న గిఫ్ట్ ఒకటి కొన్నాము. పెద్దది కాదులేండి, చిన్న గిఫ్ట్. అది కూడా నాకు వద్దు, మమ్మ తిడుతుంది, కొనకండి అన్నాడు. అయినా సరే కొన్నాం. వీడికి ఇష్టమైన గిఫ్ట్. ఎందుకంటే నాకు భయం. ఎందుకు భయం? నా భయం హై లెవెల్. దేనికి రా భయం? తిట్టడానికా? తిడతారు అని. సరే, మీరు చాలా మంది మా అయాన్ని తీసుకురండి వీడియోలు అంటున్నారు. నేను కుదిరినంత వరకు తీసుకొచ్చాను, మరి లేనప్పుడు ఎలా? అందుకని మా అయాన్ గారితో ఒక ఛానల్ పెట్టించేసాం. ఛానల్ పేరేంటి అయ్యాన్నిది? ఛానల్ పేరు దుబాయ్ చిన్నోడు. కాకినాడ చిన్నోడు లాగా దుబాయ్ చిన్నోడు అనమాట మా ఓడి ఛానల్. పెద్దోడే కానీ వీడికి చిన్నోడు. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లింక్ పక్కా ఇస్తాను. మొన్నట్లా చేయను. సో సబ్స్క్రైబ్ చేయండి మా ఓడిని. అడుగు, సబ్స్క్రైబ్ చేయమని అడుగు. సబ్స్క్రైబ్ చేయమను. నువ్వు అడగరా, సబ్స్క్రైబ్ చేయండి అని. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి. సరే, గిఫ్ట్ ఓపెన్ చేసేద్దామా? బాబాయ్ కాకదరా బాబు. ఇప్పుడు ఎందుకురా ఏడుస్తున్నావు? మరి వెళ్ళొద్దా? మా ఇంటికి వెళ్ళొద్దా మరి మేము? చెప్పు. మీ నాన్న అడిగి మాకు ఇక్కడ వీసాలు వేయించే మొత్తానికి. అయ్యో అబ్బా, నీ కారు చూపిద్దాం మన వాళ్ళకి. మా వాడి కారు చూడండి, ఇది నొక్కితే లైటింగ్లు చూసారు. అందులో నుంచి ఎలా వస్తుందో జెట్ స్ప్రే. హాయ్ బ్రో. మరి మంచిగా దిగుతాను. మంచిగానే ఉన్నావు, నీకే హీరోలా ఉన్నావు. సరే, నువ్వు ప్రేమించిన అమ్మాయిలు అందరూ పడిపోవాలని మా వాళ్ళు మమ్మల్ని మా అమరావతి స్టాఫ్ అంతా బాగా చూసుకున్నారు. సరే బాయ్. ఇంకా లోపల ఉన్నారు ఇంకా చాలా మంది. మా అమరావతి స్టాఫ్ మా యాన్ గారిని పాపం ఓదారుస్తున్నారు. భాయ్ బహుత్ శుక్రియా, మా వాళ్ళు బాగా చూసుకున్నారు మమ్మల్ని. बहुत बहुत शुक्रिया भाई. इंशाल्लाह मिलेंगे इंडिया आने के बाद. ठीक है भाई, बाय. జరూర్. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఎందుకు రాయాన్? పాపం మా అయాన్ గాడు అక్కడి నుంచి ఏడుస్తానే ఉన్నాడు. ఏడవకురా, ఏడవకూడదురాయా. నేను కూడా నీకులాగే ఏడ్చేసామని తెలుసా. మా ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తే ఏడవకూడదమ్మా. అలా మళ్ళీ వచ్చేస్తాం కదా మేము వెళ్ళగానే కాకినాడ చిన్నాన్ని పంపిస్తాను ఇక్కడికి, సరేనా? ఓకేనా? ఏడవకూడదు. అయ్యో బా, ఎంత బాగుందో చూడండి. ఎయిర్పోర్ట్ లోపలికి రాగానే ఇది అరైవల్స్కి డిపార్చర్స్కి వే భలే ఉంది. ఇప్పుడే వచ్చాం డిపార్చర్ లోపలికి. బా 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 అసలు మామూలుగా లేదు మాయా. అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే. దుబాయ్ ఎయిర్పోర్ట్ మనం చూడలేదు, దానికి కూడా వెళ్దాం ఎప్పుడైనా కుదిరినప్పుడు. ఈసారి అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. వాళ్ళు ఈగాడు చెక్ ఇన్ కోసం లైన్లో నిలబడ్డాడు. మా అక్క మమ్మల్ని బాగా చూసుకుంది. మీరెప్పుడు ఇండియా వస్తారు? రే 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 ఏడవకూడదమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు. అదిగో చూడు, ఏడవకూడదు. అదిగో బాబా, బాయ్ బాబా, బాయ్, థ్యాంక్ యూ. కూడదురా, ఏడవకూడదు, సరేనా? బాయ్ రా అయాన్. థ్యాంక్ యూ రా, నిన్ను చూస్తే నాకు ఏడుపు వస్తుందిరా. ఓకే ఓకే. అయ్యా టార్చర్ అంటే ఏంటో చూసామయ్యా. లగేజ్ ఎక్కువైపోయింది. మా 3 టికెట్లు అనమాట. మాతో ఇంకా ఆయన వస్తున్నారు.
అయింది దగ్గరగా 6-7 కేజీలు ఎక్కువ అయిపోయింది. 15 కేజీల దగ్గర అయిందా? తోల తీరిపోయింది. 2 సార్లు తిప్పించాడు అటు ఇటు. వాడోడేమో ఒప్పుకోవట్లేదు. లాస్ట్కి చాలా వరకు తీసేసి అలాగలాగా సెట్ చేసాం. పులుసు కారిపోయింది అయ్యా, పులుసు కారిపోయింది. ఇప్పుడు లోపలికి వచ్చాం. ఇక్కడ మొత్తం డ్యూటీ ఫ్రీ ఏరియాలో ఉన్నాం మనం. ఇక్కడ ఏమన్నా కొనుక్కోవచ్చు కావాలంటే. ఆల్రెడీ కొనుక్కోవాల్సినవి మనం అక్కడే కొనేసుకున్నాం. ఇక్కడ కొనుక్కోవడానికి ఏం లేదు. ఫ్లైట్ ఎన్నింటికి మంది? 11:40. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:40 9:40 అవుతుంది. అమ్మని 2 గంటలు వెయిట్ చేయాలి. వాళ్ళు లాంజ్కి వెళ్దాం, ట్రై చేద్దాం. ఏమన్నా నవ్వుద్దేమో మనకు. లాంజ్కి వెళ్ళి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం డ్యూటీ ఫ్రీ ఏరియాలో ఉన్నాం కదా. లోపల చూడండి ఎలా ఉందో ఎయిర్పోర్ట్. చాలా బాగుంది. అంతా వైట్. మన హైదరాబాద్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అక్కడ చూడండి టెడ్డీ పెట్టారు అక్కడ. దగ్గరికి వెళ్దాం పదండి. అయ్యయ్యయ్యయ్యయ్యయ్య అయ్యయ్య ఓ మై గాడ్. అయ్యా నిజంగా తెడ్డీ వేరు ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంది. భయపెడుతుంది వెళ్ళి. ఏ అబ్బా దొంగ నా కొడక. అబ్బాయిల దగ్గరికి వెళ్ళావు కానీ అది ఎగిరెట్టి అమ్మాయిలు ఉంటే అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోతే తెపాలంగా ముఖం మీద కాకిరెట్ట అయ్యా పండనాయాలా తెలియదా నుంచి ఇక్కడ నిలబడితే తెపాలంగాడు లడ్డుగాడు. అమ్మాయిలు కనబడితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మోఖం మీద కాకిరెట్ట పోరారే నేను తీనింక నేను. మన దగ్గర ఒకటే కార్డు ఉంది. ఆ కార్డు కూడా ఈడి పేరు మీద ఉంది. ఇప్పుడు ఈడికి ఎంట్రీ, నాకు ఎంట్రీ లేదు. జాగ్రత్తగా వీడియో చేసి మా ఊళ్ళకి అన్నీ చూపి నీట్గా. మా ఊడు చూపిస్తాడు చూడండి. ఇప్పుడే లోపలికి వచ్చాను. అసలు ఖాళీ లేవు, ఒక్కటి కూడా దొరకలేదు. 2 డైనింగ్లు ఉన్నాయి ఇక్కడ. రూమ్ 1 ఒకటి, రూమ్ 2 ఒకటి, 2 ఉన్నాయి. రూమ్ 1లో అసలు ఖాళీ లేక రూమ్ 2కి వచ్చా. ఇక్కడ కూడా ఎక్కడో చివరి ఒకటి ఉంది. సెటిల్ అయిపోయారు అందరూ, కదలట్లేదు ఇక్కడ నుండి. ఇందులో ఒక సైడ్ ఏమో బార్ కౌంటర్ ఉంది. మొత్తం చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి యాపిల్ అండ్ సినమన్ క్రంబుల్ అంట. ఇది సమ్ డిజర్ట్స్ సెక్షన్ ఇది. అండ్ ఇక్కడేమో కర్రీ సెక్షన్స్. ఇక్కడ కొన్ని పొడిలు ఉన్నాయి. ఇది వచ్చేసరికి పప్రికా పొడి అంట. ఇదేమో సుమాక్. ఇది కూడా ఇంకోటి ఏదో ఉంది. ఇక్కడేమో సీడ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఎలర్జీ నోటీస్ అని కూడా ఒకటి ఇచ్చారు ఇక్కడ. ఇదేమో పంజాబీ సమోసా అంట. ఇది వచ్చేసరికి వెజిటేబుల్ పొకాకియా. ఇది కూడా సమోసాయే కదా, ఆలూ సమోసా కదా, వెజిటేబుల్ పొకాకియా అంటే చాలా కష్టపడి అన్ని ఐటెంలు చూసిన తర్వాత పెద్ద తినగలిగే ఐటెంలో ఏం కనబడలేదు. సేమ్ ఆలూ సమోసానే చూడండి. లోపలంతా ఆలూ స్టఫ్ ఉంది. బాగుంది, చాలా బాగుంది సమోసా. నెక్స్ట్ పంజాబీ సమోసా టేస్ట్ చూద్దాం. పంజాబీ సమోసా ఎందుకు అయింది అసలు? ఇది బ్రెడ్ కదా. ఇది పంజాబీ సమోసా ఎలా ఉంటుందా? నాకైతే అంత తెలియదు. బ్రెడ్ ఇది. ఆడక్కడ లాంజ్లో బాగానే మెక్కేస్తున్నాడు. నేను ఇక్కడ మెక్డానల్డ్స్కి వచ్చి బర్గర్ ఒకటి చెప్పా. దాంతోపాటు 2 ఇచ్చేసాడు. తినేయాలి ఇప్పుడు ఇది ఏదోలాగా. అయిపోయింది లాంచ్ మొత్తం. మనం చూడాల్సినవి చూసేసాము. ఓ పక్కన టైం అయిపోతుంది. మా ఓడి ఫోన్లు చేస్తున్నాడు. ఫుల్ టెన్షన్ అయిపోతున్నాడు. టైం అయిపోతుంది, రారా అని. లాంచ్ మొత్తం కంప్లీట్గా ట్రై చేయాలంటే మనకి టైం కావాలి. ఎందుకంటే మనకున్న ఒక హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ చూపించాలంటే కష్టం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే కొంచెం ఎక్కువ టైంలో ఉన్నప్పుడు వచ్చి, ఎందుకంటే పైన అందరూ నిద్రపోతున్నారు. ముసుగులేసుకుని మరి నిద్రపోతున్నారు. అంతసేపు ఉంది పైన వాళ్ళకి వెయిటింగ్ టైం. మనకు అంత లేదు, మనకు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాను నేను. ఎలా ఉంది ఫుడ్? బాగుంది, అంత గొప్పగా కాదు, బాగుంది. అంటే సగం ఐటమ్ బాగుంది, సగం ఐటమ్ బాగా. ఇది కంగారు పెట్టేవరా? నేను ఇంకా అన్ని సరిగ్గా ట్రై చేయాలి. ఏంటి కంగారు పెట్టేది? పగిలిపోద్ది. ఏమన్నా నువ్వే అన్నావు ఫ్లైట్ ఎన్నింటికి అంటే టికెట్ చూసి 11:05కి అన్నాడు. మాకు అప్పటికే 10:35 అయిపోయింది. 11:05కి అన్నాం. 11:05కి ఫ్లైట్ అనలేదు నేను, బోర్డింగ్ టైం అన్నాను. బోర్డింగ్ టైంని క్లోజింగ్ టైం అనుకున్నాడు. నువ్వు సొల్లు చెప్పు, పగిలిపోద్ది కొడత. నువ్వేమన్నావు 11:05 అని చెప్పి ఈడు కంగారు పెట్టి నన్ను కంగారు పెట్టేసి ఇవ్వండి ఎదురు టికెట్ చూపించకూడదు. 25 మినిట్స్ ముందు వెళ్ళాలని ఉంది. ఇక డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కడ వీలుంది. ఇంకోళ్ళకి ఇక్కడ చాలామంది థ్యాంక్స్ చెప్పాలి. ముందు ఫస్ట్ మా బావ వాళ్ళకి అనమాట. ఎందుకంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. చెప్పకూడదు, అయినా సరే చెప్పాలి. మా బావ మా అక్క వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి దుబాయ్లో వచ్చేసరికి జాఫర్ బాయ్, నెక్స్ట్ మన మురళీ గారు, ఉమా గారు, నెక్స్ట్ జీవనన్న కూడా, ఇంకా అబుదాబీలో వచ్చేసరికి రమా గారు లాస్ట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినట్టు వచ్చి చాలా హెల్ప్ చేశారు మాకు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. లైఫ్ లాంగ్ గుర్తుంటారు. మీరు ఇండియా ఎప్పుడు వచ్చినా ఏం హెల్ప్ కావాలన్నా టైగర్ మైకి ఒక మెసేజ్ పెట్టండి. అంత అర్జెంట్గా వచ్చామో అంత లేట్ చేశాడు ఈ యాదవ. 25 మినిట్స్ వేస్ట్ చేశాడు యాదవ. మా ఫ్లైట్ గంట లేటు. గంట తర్వాత వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు లోపల ఎంతసేపు కూర్చోబెడతాడో తెలియదు.
పాప్కార్న్ ఇచ్చాడు. సక్సెస్ఫుల్గా ఇండియా రీచ్ అయిపోయాం. నాకు ఇంద్ర సినిమాలో చిరంజీవి భూమి ముద్దు పెట్టినట్టు పెట్టాలనిపిస్తుంది. ఇది టైల్స్ మట్టి మీదకి వెళ్ళే పెట్టాలి. ఏమైందంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు నా పక్కన ప్యాసింజర్, కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. వెంటనే మొత్తం హీరో ఆఫీసర్స్ అందరూ వచ్చారు. ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని చెప్పేసి, నువ్వేదో పెద్ద ఎన్నట్టు చెప్తావేట్రా పడుకుని పోయి పందిలాగా. అలా సార్ సార్ వేకప్ సార్ 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 వేకప్ సార్ అంటుంది. ఆవిడ వచ్చి ఈడేం పందిలా పడుకున్నాడు. వీడు నన్ను అందేమో అనుకుని నేను వేకపోయి ఓవర్ యాక్టింగ్ చేయక. అయితే డాక్టర్ ఉన్నారని అడిగితే ఒక డాక్టర్ వచ్చాడు, మొత్తం చెక్ చేశాడు. నాకు టెన్షన్ వస్తుంది, దేవుడా ఏం కాకూడదు అనుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు బీపీ చెక్ అవన్నీ చేశారు. తర్వాత సింపుల్గా మంది ఎక్కువై పడిపోయాడు అన్నాడు. వెంటనే నా మొత్తం అభిప్రాయం మొత్తం మారిపోయింది ఒక్కసారిగా. జాలి నుంచి చిరాకులోకి వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, తీసుకుని ఉంటాడు అక్కడ. లగేజ్ తీసుకోవడానికి వెళ్ళాలి. నడుస్తున్నాం. సక్సెస్ఫుల్ గా బయటికి కూడా వచ్చేసాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి కలీం బాయ్ వచ్చాడు. థ్యాంక్స్ రా మామ, ఈ టైంలో వచ్చినందుకు. చాలా రోజులు అయింది మన కారుని చూసి. మా సర్వీసింగ్ చేయించావు కదా. వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఫోన్పే చేసేస్తారా. సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయిపోయాం. నైట్ అంతా అయితే అస్సలు నిద్రే పట్టలేదు నాకు. ఇప్పుడు పడుకోవాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.